సినిమా చాలా రిచ్ ఫెలోస్ ఉన్నారండి, వాళ్ళ పిల్లల్ని మన పిల్లలతో పాటుగా చదివించడానికి ఇష్టపడతారా? నువ్వు బ్రహ్మాండమైన ప్రభుత్వ విద్య పెట్టినా కానీ ఇష్టపడరు. అదొక మైండ్ సెట్ అది కదా. సో వాళ్ళు ఆ ఆడి కార్లలో వచ్చే పిల్లల ఫ్యామిలీస్ ఏవైతే ఉంటాయో అలాంటి ఫ్యామిలీస్కి సంబంధించిన స్కూల్ అది. దాన్ని నువ్వేం చేయలేవు, వదిలిపెట్టండి దాన్ని. అది సమస్య కూడా కాదు నీకు. వాళ్ళు ఏమేమి చేసుకుంటారు, నాట్ అన్ ఇష్యూ ఎట్ ఆల్. ఇక్కడ బాగాలేకపోతే వాళ్ళు పోయి లండన్లో చెప్పించుకుంటారు, దట్ ఈస్ నాట్ అన్ ఇష్యూ ఎట్ ఆల్. సో కార్పొరేట్ అనేది ఒక వర్గానికి, ఒక టాప్ 2% వాళ్ళకి సంబంధించింది. దాని గురించి వాళ్ళు ఇన్నోవేటివ్ చేసుకుంటూ వాళ్ళు వేరే ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. ఏమైనా మనం నేర్చుకోగలిగితే అందులో నుంచి కూడా నేర్చుకోవచ్చు. అది ఇష్యూ కాదు, అది ఇష్యూ కాదు. మీరు చెప్పే మాట ఏంటంటే బడ్జెట్ స్కూల్స్ ఉన్నాయి, అంటే ప్రైవేట్ స్కూల్స్, కానీ అవి కింద జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో ఇట్లా ఉంటాయి కదా, అట్లా బస్తీ స్థాయిలో ఇలాంటి వాటితో మనకు ప్రాబ్లం వస్తుంది. అటు డబ్బు పోతుంది, ఇటు కానీ బట్ ఒక రకంగా ఎక్కడైతే ప్రభుత్వము ఫెయిల్ అవుతుందో అక్కడ బడ్జెట్ స్కూల్స్ పరిష్కార మార్గం కూడా ఇస్తున్నాయి. ఎంతో కొంత మేము అప్పు చేసే పైన పర్లేదు, సొప్పు చేసే పైన పర్లేదు, మా పిల్లలకు అంతో ఇంత ఇవ్వాలనే దాంట్లో బడ్జెట్ స్కూల్ని అప్రోచ్ అవుతున్నారు. సో నేనేమంటానంటే మీరు ఎవరిని కంట్రోల్ చేయాల్సిన అవసరం లే. మీరు ప్రభుత్వ విద్య మీద మీరు ఫోకస్ చేయండి. ప్రభుత్వ స్కూళ్ళకి వచ్చే వాళ్ళకి అది కూడా పెద్దది, అది ప్రజెంట్ కూడా 50% ఉన్నారు పిల్లలు. సో అది నువ్వు బాగా చేయగలిగితే 70% మంది పిల్లలు వస్తారు. సో నువ్వు 70% మందికి మంచి విద్య ఇవ్వగలిగితే మిగతా 30% మంది ప్రైవేట్ కూడా టేకప్ చేయగలిగితే నథింగ్ రాంగ్ ఇన్ దట్. ఇప్పుడు ఈరోజు మనకి అమెరికా తీసుకోండి ఉదాహరణకి, కెనడా తీసుకోండి ఉదాహరణకి, ది బెస్ట్ జర్మనీ తీసుకోండి ఉదాహరణకి, 96% పిల్లలు ప్రభుత్వ స్కూల్లో ఉంటారు. ఓన్లీ 4% పిల్లలకే ప్రైవేట్ విద్య. అక్కడ ప్రైవేట్ విద్య బ్యాన్ చేయలేదు. సో నేనేమంటున్నా అంటే మీరు దేన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. సో మీ యొక్క ఏదైతే ఉందో, మీ యొక్క పరిధి ఉందో ఆ పరిధిలో ప్రభుత్వ విద్యని స్ట్రెంథెన్ చేయగలిగితే మీకు అదే ప్రభుత్వం యొక్క పెద్ద పని, అదొక పెద్ద సాటిస్ఫాక్షన్. అంటే అధ్యయనానికి చెప్పుకోవడానికి ఇవన్నీ బాగానే ఉంటాయి, కానీ ఆచరణలో సాధ్యమా ఇవన్నీ? అనుకుంటే సాధ్యం, ప్రభుత్వం అనుకుంటే సాధ్యం, ప్రభుత్వం అనుకోకపోతే సాధ్యం కాదు. ఎందుకంటే ఇవాళ తెలంగాణలో దాదాపు 26 నుంచి 28 వేల స్కూల్స్ ఉన్నాయి. చాలా వరకు మౌలిక సదుపాయాల కల్పన లేమి చాలా మేజర్ ప్రాబ్లం. ఒక స్కూల్లో బడి ఉండదు, కాంపౌండ్ ఉండదు, బ్లాక్ బోర్డ్ ఉండదు, రకరకాల ఇష్యూస్ ఉంటాయి. వాటిని ఎట్లా ఓవర్కమ్ చేస్తారు బడ్జెట్ విషయంలో? అంటే అదే అంటున్నాను. సో ఇప్పుడు గవర్నమెంట్కి ప్రయారిటీ ఉంటే, సో దానికి అనుగుణమైనటువంటి బడ్జెట్ని ఇవ్వగలిగితే పరిష్కారాలు వస్తాయి. ఇప్పుడు పిండి కొద్దీ రొట్టె, వెరీ సింపుల్ లాజిక్ కదా. సో నువ్వు సమస్యలు మాట్లాడుకుంటూ నేను పరిష్కారం చేస్తాను అనుకుంటూ బడ్జెట్ ఇవ్వకపోతే సమస్యలు తేలవు. తర్వాత దీనికి కూడా పెద్ద బడ్జెట్ అవసరం లేదండి యాక్చువల్గా. సో జస్ట్ ఒక 12 నుంచి 15% బడ్జెట్ ఇవ్వగలిగితే, సో ప్రజలు కూడా ఓవర్ నైట్ చేంజ్ చేయమని చెప్పారు నీకు. సో phase 1, phase 2, phase 3, phase 4 వాట్ ఎవర్. బడ్జెట్ విషయంలో గత సర్కారు 5% ఏదో అలొకేట్ చేసింది, 6%. ఈసారి ఓన్లీ 1% ఇంక్రీజ్ చేస్తున్నారు. అంటే మీకు నిజంగా ఈ మౌలిక సదుపాయాల కల్పన తర్వాత మీరు అనుకున్న విజన్ పోవాలంటే కమిషన్కి బడ్జెట్ అనేది మీరు గైడ్ చేయాలి కదా. అంటే యాక్చువల్గా ఇప్పుడు ప్రభుత్వానికి కూడా నాకు అనిపించింది ఏంటంటే, అర్థమైంది ఇప్పుడు బడ్జెట్ చేంజ్ చేయాలి అంటే అసలు మోడల్ ఏది, ఏ మోడల్ ప్రకారము, ఏ అప్రోచ్ ప్రకారము, ఏ స్ట్రాటజీ ప్రకారము, సో ఏ డిజైన్ ప్రకారము వెళ్దామనే దాని దగ్గర గవర్నమెంట్ దగ్గర ఒక ఇది లేదు కదా, ఒక మోడల్ లేదు కదా. సో ఒకసారి మోడల్ డిసైడ్ అయితే ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనేది అర్థమవుతుంది. ఆ ఇన్వెస్ట్మెంట్ ప్రకారం బడ్జెట్ ఇవ్వచ్చు. సో ఫస్ట్ ఇయర్లోనే అసలు ఏ మోడల్ లేకుండానే నువ్వు బడ్జెట్ పెంచితే, సో ఐ థింక్ అది కరెక్ట్ కాదు కదా. సో మేబీ ఆ విజ్ఞత ప్రకారము మేబీ బడ్జెట్ ఎక్కువ ఇవ్వలేదేమో అర్థమవుతుంది. ఒకసారి మనకి మోడల్ వస్తే ఐ థింక్ బడ్జెట్ ఇవ్వడానికి అవకాశం. సార్ ఇందాక మీరు హర్యానా, వియత్నాం మన కరికులం చెప్పినారు, విద్యా విధానం ఎట్లా చెప్పినారు, రైట్. మౌలిక సదుపాయాల విషయంలో ఏం చెప్తారు ఇక్కడ? యాక్చువల్గా మౌలిక సదుపాయాలు అనేది బేసిక్స్ అండి ఇవి. యాక్చువల్గా ఇప్పుడు పిల్లలు అంటే క్లాస్ రూమ్ ఉండాలా, పిల్లలు అంటే ఒక మంచి గ్రీన్ బోర్డు ఉండాలా, సో పిల్లలు అంటే కొంచెం ఫ్యాను ట్యూబ్లైట్ ఉండాలా, పిల్లలు అంటే మరుగుదొడ్డు ఉండాలా కదా, ఇవన్నీ బేసిక్ థింగ్స్ కదా. అసలు ఈ బేసిక్ థింగ్స్ అనేది లేకుండా స్కూలే ఉండదు, స్కూల్ ఉండకూడదు నా లెక్క ప్రకారము. సో మీకు కొంత మేరకు డబ్బు ఉంటే కొంత మేరకే కట్టండి, కానీ కట్టేది పర్ఫెక్ట్ కట్టండి. సో పర్ఫెక్ట్ టీచ్ చేయండి పిల్లలకి. సో దానికి సంబంధించి ఉదాహరణకి మీకు సో ఒక మంచి స్కూల్స్ ఉదాహరణకి ఇప్పుడు ఇంటర్నేషనల్ స్కూల్స్ అంటున్నారు. సో అంటే ఇంటర్నేషనల్ స్కూల్స్ అంటే స్కూల్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అంటే ది స్కూల్ యాక్చువల్ స్కూల్ అన్నమాట. సో ఇప్పుడు మనకి యూరోప్లో ఉండే స్కూల్ అన్ని స్కూల్స్ యాక్చువల్ స్కూల్స్. ఎక్కడ కూడా మనం దీని గురించి మాట్లాడుకోం, ఇవన్నీ ఇంకా మాట్లాడుకోరు వాళ్ళు. మనం ఇక్కడ 2024 కూడా ఇవన్నీ మాట్లాడుకుంటాం, ఇంకా మరుగుదొడ్లు లేవు అవి మాట్లాడుకుంటున్నాం. వెరీ అన్ఫార్చునేట్ థింగ్ యాక్చువల్గా. సో నేనేమంటున్నాను అంటే దిస్ ఈజ్ ద స్కూల్ అంటే ఇన్ని ఉండాలి. సో మేము ఉదాహరణకి మా టీం అంతా కలిసి ఒకసారి మేము కూర్చొని ఎక్సర్సైజ్ చేస్తే 42 అంశాలు ఉన్నాయి ఒక స్కూల్ అంటే. ఒక స్కూల్ 42 అంశాలు ఉంటేనే స్కూల్, అది ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో నేనేమంటానంటే ప్రభుత్వం దగ్గర రీసోర్సెస్ లేకపోతే కొన్నే కట్టండి, మీరు మొత్తం కట్టకండి, సో అంత డబ్బు లేకపోతే. బట్ స్కూల్ అంటే ఇట్లా ఉండాలి, అంతేగాని మనము ఇప్పుడు ఉదాహరణకి నువ్వు అన్నం అనుకుంటావు,
అన్నంలో కూర ఉంటుందా ఉండదా? కూర లేకుండా అన్నం తింటావా? డబ్బు లేవని నీడు కదా అది. సో నీకు ఏం చేస్తావు నువ్వు? కూర అయితే ఉండాలి, అన్నం అయితే ఉండాలి కంపల్సరీ.